మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. రాష్ట్రవ్యాప్తంగా ఉండబడిన తల్లులందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు రాష్ట్రంలోని తల్లులకు సంబంధించే ఈ పాత్రికేయుల సమావేశం. అమ్మలారా, 2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల యొక్క అకౌంట్లోకి అమ్మఒడి అనే పేరుతో జరిగే కార్యక్రమానికి డబ్బులేస్తూ ఉంది. గల చంద్రబాబు నాయుడు పేరు మార్చి తల్లికి వందనం అన్నప్పటికీ కూడా అది మీకు నాకు గుర్తుండదు. గుర్తు తెచ్చుకుంటే కానీ ఆ పేరు రావడంలే. నాకే కాదు, ప్రతి తల్లికి గుర్తొచ్చేది అమ్మఒడే గుర్తొస్తుంది. కారణం, ఈ రాష్ట్రంలో ఆ పథకం ప్రారంభించిన రోజు కానీ, ప్రారంభించిన నాయకుడు కానీ, ప్రారంభించినప్పుడు దానికి పెట్టిన పేరు కానీ ఈ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తుంటుంది. ఈ పథకాన్ని సృష్టించినది, రూపకల్పన చేసినది మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిరక్షరాస్యతను పోగొట్టాలా, ఈ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచాలా, పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన అన్ని వర్గాలకు సంబంధించిన తల్లుల పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలా. కార్మికుడి కుమారుడు కార్మికుడు కాకూడదు, అమాలి పిల్లో కుమారుడు అమాలి కాకూడదు, ఆటో డ్రైవర్ అన్న కొడుకు ఆటో డ్రైవర్ కాకూడదు. ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ టీచరో, ఏ పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కావాల్సిన నాలెడ్జో, ఇట్లా ఈ రాష్ట్రంలోని పిల్లల యొక్క భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించిన పథకమే అమ్మఒడి. ఆయన ఆశించినది, పేదరికంలో ఉండే తల్లులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపలేక, కాన్వెంట్ స్కూల్లో పంపాలంటే డబ్బు ఎక్కువైతుంది కాబట్టి, ప్రభుత్వ స్కూళ్ళకు పంపాలంటే స్కూళ్ళల్లో అంత నాణ్యత గల ఈ విద్య లేదనే అభిప్రాయం వారికి ఉండడం చేత, అటువంటి సందర్భంలో ఆ పిల్లవాడిని బడికి పంపకుండా పనికి పంపితే ఏదో ఒక నెలకు 1000 రూపాయలు, 2000, 3000 తీసుకురాగలుగుతాడు కదా. రోజు ఒక 50 రూపాయలు తెచ్చినా కానీ 1500 వస్తుంది. పేదరికంలో ఉండే మా సంసారానికి, వాళ్ళ నాయన చేసే పనికి, నేను చేసే పనికి నా బిడ్డ చేస్తే కొంత సహకరిస్తుంది కదా అని చెప్పి బడిలో ఉండాల్సిన పిల్లవాడిని పనిలో పెట్టింది. వాడు జీవితాంతము ఆ పని చేస్తూ జీవితాన్ని ఈదాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో అద్భుతంగా తయారు చేయగలిగినాడు. మీరు కాన్వెంట్కే పంపాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ స్కూళ్ళకు పంపండి, అద్భుతంగా నాణ్యత కలిగిన విద్యను మీకు అందిస్తారు అని చెప్పి స్కూళ్లను నాడు నేడు మన బడి అనే కార్యక్రమంతో స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చినాడు. విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగినాడు. అమ్మలారా, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు, సెంట్రల్ సిలబస్ తీసుకురాగలిగినాడు, టోఫెల్ విధానాన్ని తీసుకురాగలిగినాడు, ఐబీ విధానాన్ని తీసుకురాగలిగినాడు. ఒక్కటేమిటి, డిజిటల్ ఎడ్యుకేషన్ని తీసుకురాగలిగి స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చగలిగి, భోజన వసతులు మార్చగలిగి, కంటి పరీక్షలకు డాక్టర్లు పంపించి వైద్యం చేయించి అద్దాలు ఇప్పించగలిగి, బ్యాగులు, బట్టలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, ఇలా విద్యను ప్రోత్సహించినాడు. ప్రతి ఇంట్లో విద్య ఉండడానికి, చదువుకునేదానికి ఆయన ప్రోత్సహించినాడు. అందులో భాగంగా మీరు పనికి పంపొద్దు, మీరు పనికి పంపితే వాడు సంపాదించే డబ్బు కంటే నేను 3 ఇంతలు ఎక్కువ ఇవ్వగలుగుతా అని చెప్పి 15,000 రూపాయలను ప్రతి తల్లి అకౌంటుకు వేసేదానికి, అమ్మ ఒడిలో వేసేదానికి సిద్ధపడి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి తీసేసి తక్కిన 13,000 రూపాయలు అమ్మకి ఇచ్చినాడు. ఇది నాటి అమ్మఒడి. నాటి అమ్మఒడి, నాటి అమ్మఒడే నేటి తల్లికి వందనం. అంటే ఈ యొక్క కార్యాచరణ, ఈ యొక్క ఆలోచన, అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచవచ్చు, పేదవారిని కూడా ఉన్నత విద్య వైపు తీసుకుపోవచ్చు అనే గొప్ప ఆలోచన చేసి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా
ఆ డబ్బులు నేరుగా తల్లి అకౌంట్లో డీబీటీ అంటే నేరుగా బెనిఫిషరీ యొక్క అకౌంట్లో పడడానికి కావాల్సిన విధానాన్ని తీసుకొచ్చిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఏ అమ్మఒడి పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినాడో, కార్యాచరణ ఏ విధంగా అమలు చేయగలిగినాడో వాటినే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానమే తప్ప, అనుకరించడమే తప్ప మరొక మార్గం లేదు. నాటి అమ్మఒడి కార్యక్రమాన్ని నేటి తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను అనుసరిస్తున్నాడు. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, అనుసరిస్తున్నాడు. జగన్ వేసిన అడుగుల్లోనే అడుగు వేసి చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడే తప్ప మరొకటి కాదు. ఇందులో నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల యొక్క అకౌంట్లో 13,000 రూపాయలు డబ్బులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ తల్లులందరి వైపు నుంచి ఈ పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే అమ్మలందరి వైపు నుంచి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? సవరణ చేసుకుంటే సామర్థ్యం ఉంటే సవరణ చేసుకోవాలా? మొట్టమొదటిది, ఎన్నికల కంటే మీరు ఇచ్చిన హామీ ఏమిటి బాబు గారు? నన్ను గెలిపించండి, నన్ను అధికారంలోకి తీసుకురండి. నన్ను అధికారంలోకి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి కార్యక్రమాన్ని నేను అమలు చేస్తా. అది కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తున్నాడు, 2,000 రూపాయల స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి. నేను కన్నా అధికారంలోకి వస్తే ఆ 2,000 రూపాయల మెయింటెనెన్స్ కోసం తీసుకోను, 15,000 రూపాయలు మీ అకౌంట్కే వేస్తాను అని ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం. 100 రోజుల లోపలనే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట. ఈరోజు మరి ఆ తల్లులందరి తరఫున ఈ పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నువ్వు 24 సంవత్సరంలో జూలై నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడే బడులు తెరిచినప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు పేరు మార్చిన తల్లికి వందనం పేరుతో ఎందుకు 15,000 రూపాయల డబ్బులు తల్లుల అకౌంట్లో వెయ్యలేదు అని చెప్పి ఆ తల్లుల పక్షాన ఈ పెద్ద కొడుకు అడుగుతా ఉన్నాడు. సమాధానం ఇస్తావా? సవరణ చేస్తావా? రెండవది, ఆ తల్లుల వైపు నుంచి నీకు సంధిస్తూ ఉండే రెండవ విమర్శ, నీ కుమారుడు లోకేష్ పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తున్నాడు, ఇది చాలా అన్యాయము, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పి వ్యంగ్య ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినాడు. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. లోకేష్ బాబు గారు, అదృష్టవశాత్తు మీరు గెలవడమే కాకుండా విద్యాశాఖ మంత్రి అయినారు. మీరు గెలిచి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ 15,000 రూపాయలు ఇవ్వలేదు, 13,000 ఇస్తానని చెప్పి విమర్శ చేసినారో ఆ మాటను నిలబెట్టుకుండేదానికి కూడా నీకు స్తోమత లేకపోయిందంటే ఎంత విచారము, ఎంత విడ్డూరము. ఇది అడుగుతా ఉన్నారు తల్లులు. ఆ రోజు నువ్వు ఎగతాళి చేసినావు కదా, 13,000 ఇస్తానాడు, 2,000 పట్టుకుంటున్నాడని, నేను 15,000 ఇస్తానని చెప్పినావు కదా, మరి ఎందుకు 15,000 ఇవ్వడం లేదు, 13,000 ఇచ్చినావు అని అడుగుతున్నారు. మూడవ ప్రశ్న మా వైపు నుంచి, ఈ తల్లుల వైపు నుంచి, మొదటి సంవత్సరం ఎలాగే ఎగరగొట్టినావు, రెండో సంవత్సరం ఇచ్చినావు, ఇది మూడో సంవత్సరం వేస్తానావు. మరి ఇచ్చిన రెండో సంవత్సరంలో 13,000 నువ్వు ఇస్తానావు, 15,000 ఇవ్వకుండా. ఆ 13,000 అందరికి ఇచ్చినావు అంటే కన్నా అందరికి ఇవ్వలే. 2 విడతల్లో వేస్తానని చెప్పినావు, 3 విడతల్లో వేస్తానని చెప్పినావు. కొంతమందికి 13,000 వేసినావు, కొంతమందికి 11,000 వేసినావు, కొంతమందికి 9,000 వేసినావు, కొంతమందికి 10,000 వేసినావు. రకరకాలుగా చెప్పిన 13,000 రూపాయలను కూడా అందరికీ వేయకుండా విడతల వారీగా 8, 9, 10, 11, 12, 13 రకరకాలుగా వేసినావే. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. మొదటి సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నారు ఈ తల్లులందరూ కూడా. మా వైపు నుంచి ఇంకొక ప్రశ్న నీకు, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తానని చెప్పినావు. ఇంకొక మాట కూడా మాట్లాడినావు, చతురతగా మాట్లాడినావు, హాస్యంగా మాట్లాడినావు. ఓపిక ఉంటే పిల్లలు కనండి, 3 కాదు, 4 కాదు, 5 మంది కాదు, ఎంతమందికైనా ఇస్తానని చెప్పినావు. మరి ఆ ప్రకారంగా అయితే ఈరోజు రాష్ట్రంలో బడికి పోయే పిల్లలు మేము చెప్పే మాట కాదు, సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉండేది, గవర్నమెంట్ దగ్గర ఉండే లెక్కల ఆధారంగా చెప్తా ఉండే ప్రకారము 87 లక్షల మంది ఉన్నారు. 87 లక్షల మంది ఉన్నారు. మరి
67 లక్షల మందికి మాత్రమే ఈరోజు మీరు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మరో 20 లక్షల మంది పిల్లలకు మీరు డబ్బులు వేయడంలే. కారణాలు వివిధ కారణాలు చూపిస్తున్నారు. సొడ్లు అంటే వాళ్ళకి భూమి ఉందనో, లేకుంటే వెహికల్ ఉందనో, లేకుంటే ఇన్ని గజాల స్థలం ఉందనో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకునే తల్లులకు ఈరోజు ఈ కారణాలు సాకుగా సొడ్డుగా చూపించి 20 లక్షల మంది పిల్లలకు ఇవ్వడం లేదు. అంటే 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇస్తున్నారు. 3 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటే 2 సంవత్సరాలు ఇచ్చినారు. 15,000 ఇవ్వాల్సి ఉంటే 13,000 ఇచ్చినారు. 13,000 ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మొదటి సంవత్సరం 8, 9, 10 ఇచ్చినారు. ఇంకొక ప్రశ్న కూడా ఉంది మా వైపు నుంచి. ఆ ఇచ్చే ఆ చిన్న డబ్బైనా సకాలంలో ఇయ్యలేక ఆలస్యం చేస్తున్నారు. ఒకసారి ఏప్రిల్ అంటారు, మే అంటారు, జూన్ అంటారు, బలి తెచ్చినాక అంటారు, 2వ విడత 3వ విడత అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సంక్రాంతి పండుగ 13, 14, 15 వస్తుంది. క్రిస్మస్ డిసెంబర్ 25 వస్తుంది. ఇట్లా క్యాలెండర్లో ఒక డేట్ ఫిక్స్ అయి ఉంటుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఫలానా తారీఖు అంటే పిడుగులు పడినా సరే, భూకంపం వచ్చినా సరే, సర్వనాశనమైనా సరే ప్రపంచం, ఆ తారీఖు ఆ తల్లి యొక్క ఒడిలో అమ్మఒడి డబ్బులు పడినాయి. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వీటన్నిటికీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానమే కాకుండా సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మాకు సమాధానానికంటే కూడా సవరణ జరిగి ప్రజలకు మేలు జరగాలనే మా ఉద్దేశం. ఈ తల్లులకు మేలు జరగాలనేదే మా ఉద్దేశం. ఆ తల్లులు జన్మనిచ్చిన ఆ బిడ్డలకు విద్యకు మేలు జరగాలనేదే మా ఉద్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఉద్దేశం. మరి వీటికి సవరణ చేసుకోగలుగుతారా మీరు? ఇవి కాకుండా మేము అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులం, ప్రతిపక్షానికి సంబంధించిన ఒక పార్టీ నాయకులుగా మేమందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మనబడి అనే ఓ మంచి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పాఠశాలల యొక్క రూపురేఖలను మార్పు చేయడానికి, అంటే మౌలికమైన వసతులను, బిల్డింగులు, నూతన బిల్డింగులు కానీ, పాత బిల్డింగులు తీసేయడం కానీ, వాష్రూమ్స్ కానీ, వంటశాలలు కానీ, లేకుంటే కూర్చోవడానికి బెంచీలు కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, మరి జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో నాడు నేడు మన బడి ద్వారా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కాలేదు. ఇదేనా నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యకు వేస్తూ ఉండే అగ్రతాంబూలం, విద్యకు వేస్తూ ఉండే అగ్రపీఠ? పిల్లలు చదువుకోవడానికి వచ్చే బళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే బాగు చేసినారో, బాగు చేసే క్రమంలో చాలా స్కూళ్ళు బాగు చేసినారు. చాలా స్కూళ్ళకు 70%, 60% బాగు జరిగి ఉంటాయి. మలివిడత జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు 2 సంవత్సరాలు వచ్చినా మొదలు పెట్టలేదు అంటే గన పిల్లల యొక్క మౌలిక వసతులకు మీరు ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చినారనేది సుస్పష్టంగా అర్థమైపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి మన పిల్లలు పేదవారైనప్పటికీ కూడా చాలా విజ్ఞానాన్ని సాధించాలా, చిన్నప్పటి నుంచే వారికి విద్య పట్ల, ఈ విద్యలో ఈనాటి ఉండే పరిస్థితులకు అనుగుణంగా వారు ఎదగాలని చెప్పి 8, 9, 10 తరగతి పిల్లలకు, పెద్ద పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చినాడు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా చెప్పుకోదగ్గ గొప్ప కంపెనీ నుంచి ఇచ్చినారు ట్యాబ్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత పిల్లల యొక్క చదువు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంధకారమైపోతూ ఉంది. ట్యాబ్స్ ఇవ్వడంలే మీరు 8, 9, 10 పిల్లలకు. భోజనం ఎంతో గొప్పగా చేసినారు ఆయన. రాగి జావ తీసుకొచ్చినాడు, చిరుతిళ్ళు తీసుకురాగలిగినాడు, శక్తివంతమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వగలిగినాడు. మంచి భోజనాన్ని ఇవ్వగలిగితే మీరు వచ్చిన తర్వాత భోజనంలో మార్పులు జరిగినాయి. ఈరోజు అన్నిటికీ కలిపి ఒక చోట భోజనం అని చెప్పి ఒక సెంటర్లో భోజనం చేసి అన్ని స్కూళ్ళకు పంపిస్తామంటున్నారు. 12 గంటలకు భోజనం ఇంటికి తినాల్సిన పిల్లలు 1 గంట అయినా, 1:15 అయినా, 1:20 అయినా ఆలస్యంగా భోజనం చేసే పరిస్థితి ఉంది. ఇక నాణ్యత అంటావా? ఏ స్కూల్లో చేస్తే ఆ స్కూల్లో నాణ్యత ఉందో లేదో తెలుస్తుంది. 30 స్కూళ్ళకు, 50 స్కూళ్ళకు, 100 స్కూళ్ళకు కలిపి ఒక చోట చేర్చే 1,000,000 లింగాల్లో బోడిలింగం. అది బాగుందో బాగలేదో, ఎప్పుడు వస్తుందో ఆటోలు, రిపేర్ అయితే గంట లేటు, పిల్లల ఆకలితో ఇబ్బందులు పడే పరిస్థితి. భోజన విషయంలో కూడా మీరు చేసే విషయాలు కరెక్ట్గా లేవు. పిల్లలకు కంటి పరీక్షలకు డాక్టర్లు పంపించడం, పిల్లలకు కంటి పరీక్షల కోసం చదువుకునే సమయంలో వారి కంటి చూపు దెబ్బతిని భవిష్యత్ కాలంలో ఇబ్బంది కలగకూడదని చెప్పి చిన్న ఏజ్లోనే డాక్టర్లనే
స్కూల్కి పంపించి కంటి పరీక్షలు చేయించి వారికి వైద్యం చేసి అవసరం అనుకుంటే పిల్లలకు కావాల్సిన కంటి అద్దాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈరోజు లేదు. పిల్లల యొక్క చూపుకు సంబంధించినటువంటి దూరదృష్టిని ఈ ప్రభుత్వం చూడలేకపోతుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉంటే కదా విద్య పట్ల, పిల్లల యొక్క బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు పట్ల ఈ ప్రభుత్వానికి చూపు లేదు. గుడ్డి ప్రభుత్వం ఇది. అందుకే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారి చూపును నిలపడానికి కావాల్సిన ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. బట్టలు కానీ, బూట్లు కానీ, సాక్సులు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ సకాలంలో ఇవ్వడం లేదు ప్రజలారా. నిన్నటి వరకైతే పుస్తకాలు ఇచ్చినారు, బట్టలీలే, బ్యాగులీలే, బూట్లీలే. అవి ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో రావు. పాఠ్య పుస్తకాలకు సంబంధించి టెక్స్ట్ పుస్తకాలు కూడా ఈ రాష్ట్రంలో పాఠశాలలు ఎన్నైతే ఉన్నాయో ఆ పాఠశాలలో ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో ఆ సంఖ్యకు సరిపడినటువంటి టెక్స్ట్ పుస్తకాలు కూడా పిల్లలకు ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నారు. ఇక విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులను సమూలంగా తుడిచిపెట్టినాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తుడిచిపెట్టినాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఎట్లుంటారో అంత గొప్ప విజ్ఞానాన్ని, చదువును వీళ్ళకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పోయినాయో ఒకసారి చెప్పగలుగుతా. ఏమేం పోయినాయని చెప్తా. సిబిఎస్ఈ అనే విధానాన్ని రూపుమాపినారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారు, తీసేసినాడు. ఇంగ్లీష్ మీడియం వద్దంట, తెలుగు మీడియం ముద్దంటాడు. పాఠశాలకు ఇవ్వాల్సిన నిధులు ఉంటాయి ప్రజలారా. అంటే ఆగస్టు 15 వచ్చే జెండా ఎగరేసేదానికి ఏ డబ్బులు, లేకుంటే చాక్ పీసులకు, స్టేషనరీకి ఈ నిధులను కూడా, అంటే చిన్నపాటి పాఠశాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా మంజూరు చేయలేకపోతున్నాడు. అన్ని డిపార్ట్మెంట్లకు ప్రమోషన్లు ఇచ్చినారు, కానీ ఈ స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్లు మాత్రం వారికి ప్రమోషన్లు కూడా లేవు. ఐబీ విధానాన్ని వ్యతిరేకించినారు. ఐబీ విధానాన్ని చాలా ఆశ్చర్యకరం. ఐబీ విధానాన్ని వ్యతిరేకం. టోఫెల్ విధానాన్ని తొలగించేసినారు. టోఫెల్ విధానాన్ని అంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి, పిల్లలను తరువుగా తయారు చేయడానికి ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగాల్సిన విధానాన్ని చిన్నప్పటి నుంచే పాఠశాలల్లో ఐబీ విధానాన్ని, టోఫెల్ విధానాన్ని తీసుకురాగలిగితే వారిలో మానసిక ధైర్యాన్ని పెంచడానికి ఈ పద్ధతులన్నీ తీసేసినారు. ఐబీ విధానం పోయింది, టోఫెల్ విధానం పోయింది, లేకుంటే టెక్స్ట్ బుక్స్ సరిపడేటి ఇయ్యరు, లేకుంటే ప్రమోషన్స్ వాళ్ళకి ఇవ్వాల్సినట్టు ఇయ్యరు, లేకుంటే సిబిఎస్ఈ తొలగిస్తారు, భోజనం సక్రమంగా ఉండదు, ట్యాబులు ఇయ్యరు, బట్టలు ఇయ్యరు. ఇన్ని ఇవ్వకుండా ఇంత నాశరకమైన విద్యను అందిస్తూ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతారా తల్లులారా, మరో 3 సంవత్సరాల ఇది పరిపాలన ఇట్టే జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా చెప్తాను నేను, వారిని విమర్శించాలనే రాజకీయ దురుద్దేశంతో, అసూయతో చెప్పడంలే, మన పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలైపోతుందనే బాధతో చెప్తానా. మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇట్టే నడిచిన తర్వాత జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అనేటి ఉండవు, బంద్. ప్రభుత్వ పాఠశాలలే ఉండవు ప్రజలారా, బంద్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదేమైనా జరుగుతుంది. 3 ఏళ్ళు పాఠశాలలే మూసుకేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పేద విద్యార్థులు ప్రైవేటు స్కూల్లో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అధిక భారమై పనులు పంపించే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే విద్యా విధానంలో అగ్రగామిగా నిలపాలన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకనాటికి స్కూళ్ళే బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అంత భయంకరంగా వీరి విద్యా విధానం సాగుతోంది. ఇన్ని చెప్పినాం కదా, విచిత్రం ఏం తెలిసినా, ఇన్ని చెప్పినాం. రేపు మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. ఏమి అన్యాయం పేరెంట్స్లారా, పిల్లల యొక్క తల్లిదండ్రులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే అమ్మఒడి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలే ఇవన్నీ. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నీ తూట్లు పొడిచి కంప్లీట్గా ఏమీ లేకుండా తూట్లు పొడిచి 15,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా, 5 సంవత్సరాలు ఇవ్వకుండా, 13,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా, ట్యాబులు ఇవ్వకుండా, ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ చేసి రేపొద్దున మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. దాని అర్థం ఏంటంటే, మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా
ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.